చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది చెప్పు. అన్నా ఒకటి చెప్పాలా, సింపుల్ పథకాలని వేస్ట్ పథకాలు చేసిండు అంతే. ఇప్పుడు 5 రూపాయలు తక్కువ చేస్తుంటే అయిపోతుండే, లొల్లే ఉండకపోతుండే. ఈ బస్ టికెట్ ఫ్రీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఏడికి పోతున్నారు ఏడికి వస్తారు వాళ్ళకి అర్థమవుతలేదు. మొగోళ్ళు సీట్ల దాకా కూర్చుంటే మొగోళ్ళు ఏడ కూర్చోవాలి, ఇక టాప్ మీద కూర్చోవాలి. నేను స్పెషల్ బస్సులు వేసిర్రు. కాదు మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా వస్తుంది కదా. అవును, ఇంట్లో ఆడలు పోతే ఎప్పుడు అమాస పుణ్యం పోతారన్నా, రోజు పోతుర్రా. ఇది ఎవరికి వస్తుంది? బీదలోకి అంటున్నావు, బీదలోకి ఎటు వస్తుంది? హైటెక్ సిటీ వాళ్ళకు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి పనికి వస్తుంది. ఏదో పనికి వస్తుంది. బీదలు రోజు పోతారా? మన పైసా ఖర్చు కావద్దు లోపల. అన్న ఇప్పుడు ఒకవేళ ఫ్రీ బస్ పెట్టాలి అంటే కొందరికి మాత్రమే పెట్టాలంటే ఎవరు పెడతావు? బీదోనికి ఓనికి ఎప్పుడో అమాస పుణ్యం పోయేటోనికి. ఇగో ఒకటి చెప్పాలా, బస్ పాస్ ఎంత ఉంటుండే? 1300 ఉంటుండే బస్ పాస్. ఇప్పుడు టికెట్ కొడితే ఎంత అవుతుంది? నెలకు రోజుకు 200 అవుతుంది. నెలకు ఎంత అయింది? 6000 అయింది. ఇక్కడ 1300కు 6000కి ఎంత వరకు వస్తుంది? 4500 వరకు వస్తుంది. అది ఓలియాలి ఓలియాలి లాస్ట్ కోసం చొమ్ము చాట అమ్ముకుంటారు వాళ్ళు. టైర్లు నన్ను అమ్ముకొని కిలో లెక్క అమ్ముకోవాలి. ఫ్రీ తీసేయాలి. తీసేస్తే పేరు వచ్చేది ఖరాబ్ చేసుకోండి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు చెప్పాలన్నా, అక్కడ ఉండలేక పోయలేక ఫ్రీ ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చింది. చెప్పు, నువ్వు చెప్పు. హైటెక్ సిటీ పో నువ్వు ఒకసారి పోయి, అందరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నారు. 1,00,000 రూపాయలు జీతం ఆమె బస్ ఎక్కుతుంది. అప్పుడు ఎందుకు ఎక్కలేదు? మళ్ళా ఈ తెలంగాణ కంటే బయట వాళ్ళు 75% ఉన్నారు లేరా? వాళ్ళే తిరుగుతారు సగం. మళ్ళా ఇప్పుడు నేను చూసిన 1,75,000 జీతం ఆమె బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లా కేరళ ఆమె బస్ ఎక్కింది. అక్కడ కూర్చుంది లాస్ట్ సీట్ల, మొగోళ్ళ సీట్లో కూర్చుంది. ఇక మొగోళ్ళు ఎడుకోవాలి, మీద షెడ్యూల్ పెట్టి డబల్ డక్ చేయాలి మీద. ఇక బాక్స్ ఎందుకన్నా, నువ్వు 5 రూపాయలు తక్కువ చేయి. నువ్వు పడంచర్ రూట్ పో. పాపం ఉప్పర్ పని చేసేవాడు కూడా ఎక్కుతలేడు. హైటెక్ షెడ్యూల్ ఎక్కుతారు అందరు. మన ఉప్పర్ పని చేసేవాడు ఎడుకోవాలి. అవన్నీ తీసేసి బస్ పాస్ 10 రూపాయలు తక్కువ చేయి, టికెట్ 10 రూపాయలు తక్కువ చేయి. మంచి ఫ్రీ పథకం యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ ఎవరు యాడ్ చేస్తలేడు. తిట్టుకుంటారు అందరూ.